నా ఉద్దేశంలో దీపం, అగరబత్తులు, హారతి, భజనలు ఇవన్నీ కలిపి పూజ అంటాం. ధ్యానం కూడా ఒక విధమైన పూజనే. एक बाह्य पूजा है, एक आंतरिक पूजा। ఒకటి బాహ్య పూజ అయితే మరొకటి అంతరంగిక పూజ. బాహ్య పూజ మనం ఒక విధమైన శ్రద్ధతో చేస్తాం. అలాగే అంతరంగిక పూజ కూడా శ్రద్ధతో చేస్తాం. బాహ్య పూజలో మనం ఒక విశ్వాసంతో, అంటే ఇదే నా సర్వస్వం అని భావిస్తూ ఉంటాం. కానీ అది ఎప్పటికీ బాహ్యంగానే ఉంటుంది. हम मान लेते हैं कि ईश्वर है और उनकी हम पूजा कर रहे हैं। భగవంతుడు ఉన్నాడు, వారిని మనం పూజిస్తున్నాం అని భావిస్తాం. కానీ మనం ధ్యానం ద్వారా అంతరంగిక పూజ చేసేటప్పుడు మనం వారిని ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకుంటాం. మనం భగవంతుడు అని భావించే వారిని ఎప్పటికీ మన హృదయంలో ఉంచుకుంటాం. విశ్వాసం వలన ఏం జరుగుతుంది? మీరు మీ పెద్దవారిని, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలను భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తున్నారా అని అడగండి. కానీ అమ్మా, నీవెందుకు విశ్వసిస్తున్నావు? అవి చెప్పాయి, వారు చెప్పారు, వీరు చెప్పారు అని కాదు. నీవు ఏమి చేస్తావు? నీవు భగవంతుని అనుభూతి చెందావా అని అడగండి. आजकल बच्चे लोग ऐसे सवाल उठाते हैं। ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. కానీ మన వద్ద సమాధానం ఉండడం లేదు. అందువలన వారు ధార్మికతకు దూరంగా వెళ్తున్నారు. కానీ మనం నేను అనుభూతి చెందాను కాబట్టి విశ్వసిస్తున్నాను అని చెబితే తరువాత ఇక ప్రశ్నలు ఏమీ ఉండవు. ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నీరు ఉన్నాయో వాటిని మనం విశ్వసించట్లేదు. ఎందుకంటే మనం వాటిని చూస్తున్నాం కనుక.